థ్యాంక్ యూ మార్జీ. అందరికీ నమస్కారం సార్. కంపెనీ పేరు షేప్ షాప్. వెల్కమ్స్ యూ సార్. సార్ ఇప్పటిదాకా మీరు బయట ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, బయట ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, మీ ఫైనాన్షియల్ గా ఏ పరిస్థితి అయినా ఉండొచ్చు, మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు. కానీ ఒక్క హాఫ్ అన్ అవర్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక శ్రద్ధగా ఒక 30 minutes ప్లాన్ వినండి సార్. ఇంతకు ముందు ఈ ప్లాన్ వినడానికంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏదైనా కావచ్చు పర్సెంట్ ఫీల్ అవుతుంది అనమాట. ఎస్, నాకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఈ రోజు అని చెప్పేసి 100% ఫీల్ అవుతారనమాట. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 30 minutes శ్రద్ధగా వినండి సార్. ఓకే, అందుకోసం మనకి సార్ ఇక్కడ బయట లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఎక్కడ మనకి సక్సెస్ ఎవరు సపోర్ట్ దొరకదు. కానీ ఇక్కడ సార్ 100% ఎన్నో వందల వేల మంది లైఫ్ ని చేంజ్ చేసుకున్నారనమాట. దానికోసం మన లైఫ్ ని మనం చేంజ్ చేసుకోవడానికి ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. చాలా వండర్ఫుల్ సిస్టమ్. 1 goal 1 passion 1 team లాగా పనిచేస్తుంటాం అనమాట. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మౌర్జీ. నెక్స్ట్ స్లైడ్ మౌర్జీ. ప్లీజ్ స్విచ్ ఆఫ్, ప్లీజ్ సైలెంట్ లో కానీ మీ పక్కన ప్రదేశాల్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా పీస్ ఆఫ్ మైండ్ తో కూర్చోండి సార్. పీస్ఫుల్ ప్లేస్ లో కూర్చోండి. ఈ 30 minutes మీ లైఫ్ లో చేంజ్ చేసే అవకాశం కావచ్చు చాలా మందికి, ఎందుకంటే చాలా పెద్ద ఆపర్చునిటీ అనమాట. ఒక పీస్ఫుల్ మైండ్ తో కూర్చోండి సార్. ప్లీజ్ మాగుర్జీ. నెక్స్ట్ స్లైడ్ మాగుర్జీ. It is the truth of life that every person from birth to death needs goods and service and without the we can not live. సార్ ఇప్పుడు చూస్తుంటారు మీరు, ప్రతి ఒక్క పర్సన్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏవో ఒక ప్రొడక్ట్లు కొంటానే ఉంటాం, వాడుతూనే ఉంటాం. అలా వాడని మనిషి అంటూ ఉండడు భూమి మీద. కాబట్టి ఎవ్రీ పర్సన్ కి మనం ఖచ్చితంగా ఏదో ఒక ప్రోడక్ట్, మనం భూమి మీద జీవించి ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రోడక్ట్ అవసరమే. కానీ ఈ గడుస్తున్న లైఫ్ లో ఎన్నో ప్రోడక్ట్లు షాపింగ్ చేయాల్సింది అవసరం ఉంటుంది. ఎందుకంటే మనిషి పుట్టినాం కాబట్టి 100% ఏదో ఒక ప్రోడక్ట్ ఖచ్చితంగా అవసరం అనమాట. నెక్స్ట్ మా గురించి, ఏ కామన్ మ్యాన్ ఆల్వేస్ గెట్స్ ద స్టేటస్ ఆఫ్ కస్టమర్ ఓన్లీ. సార్ ప్రతి ఒక్క మనిషి కస్టమర్ గానే ఉండిపోతున్నాం. ఈ కారణం ఏంటి? కస్టమర్ గానే ఉండిపోతున్నాం, కస్టమర్ గానే జీవిస్తున్నాం, కస్టమర్ గానే డెత్ అయిపోతున్నాం. కారణం ఏంటంటే మనము నెక్స్ట్ మా గురించి మనము కొన్ని ప్రోడక్ట్లకి అడిక్ట్ అయిపోయినాం సార్. అంటే వాటినే చూజ్ చేసుకొని వాళ్ళని కరోడపతులు చేస్తున్నాం. కార్పొరేట్స్ హూ బికమ్ రిచ్ బికాస్ ఆఫ్ యూ లైక్. మనం లైక్ చేయబట్టి మనం ఆ ప్రోడక్ట్ తప్పనిసరిగా కొనాల్సింది కాబట్టి, ఎవరో టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చి ఇస్తున్నారు కాబట్టి, పెద్ద పెద్ద కంపెనీలు అని చెప్పేసి దీనికి అడిక్ట్ అయిపోయి మనం లైఫ్ లాంగ్ కస్టమర్ గానే ఉండిపోతున్నాం. కోటీశ్వర్లు అయిపోతున్నారు, మనం గానే ఉండిపోతున్నాం అనమాట. అలా కాకుండా సార్ ఇప్పుడు నెక్స్ట్ మాజీ, యు హ్యావ్ ద పవర్ and due to your effort the corporate people become richest. అంటే చూడండి, కోటీశ్వర్లు అయిపోతున్నారు, ధనవంతులు అయిపోతున్నారు, మామూలుగా నార్మల్ వ్యక్తి పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు అనమాట. ఎందుకు కారణం అంటే మనం అక్కడ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ కస్టమర్లుగా బాగానే పనిచేస్తున్నాం. తర్వాత మనం ఆ కంపెనీలలో కొనడం వల్ల మనకి ఏమైనా లాభం వచ్చిందా? వాట్ డూ యూ గెట్ ఇన్ రిటర్న్ ఏమైనా ఇచ్చినాయి కార్పొరేట్ కంపెనీలు అంటే ఏమి ఇచ్చిన పాపాను పోలేదు అనమాట. అందుకోసమే సార్ ఒక మంచి దమ్దార్ ఆపర్చునిటీ ఈ రోజు మీ కోసం తీసుకొచ్చినాం. నెక్స్ట్ మా గురించి, అండ్ దిస్ ఈస్ ద నౌ ఇట్స్ యువర్ టర్న్. మన కోసం వేకప్, మేల్కోండి అని చెప్తుంది అనమాట కంపెనీ. ఇక్కడ ఎవరో పెట్టిన కంపెనీలు ఎవరో చెప్తున్నారని మనం షాపింగ్ చేస్తుంటాం. అలా కాకుండా మనం షాపింగ్ చేసిన దాంతోనే, మనం షాపింగ్ చేసిన వాటిలోనే మనం కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన ప్లాన్ అనమాట ఇది. నెక్స్ట్ మారుతి, థ్యాంక్ యూ సో మచ్ సార్. వేకప్, ప్రతి ఒక్కరు మేల్కోండి. డ్రీమ్ ఆఫ్ లైఫ్ అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డ్రీమ్ చేస్తుంటాం. కానీ మనకు వచ్చే అంతో శాలరీస్ కావచ్చు, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ గా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కొన్ని డ్రీమ్స్ ని సాక్రిఫైస్ చేసుకుంటాం. కానీ డ్రీమ్ అంటే ఏంటి?
నిజమైన డ్రీమ్ అంటే ఏంటంటే మంచిగా టైం ఫ్రీడమ్ ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. మంచిగా కార్లు, అవార్డ్స్, రికగ్నిషన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, మంచి ఇల్లు కట్టించుకోవాలని డ్రీమ్ ఉంటది. చిల్డ్రన్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ చేసుకోవాలని ఉంటది. ఫైనాన్షియల్ గా ఫ్రీగా ఉండాలని ప్రతి ఒక్కరు డ్రీమ్ చేస్తుంటాం. తర్వాత ఫారెన్ టూర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేసేవాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటది. కానీ ఇవన్నీ మనం బయట చేసే పనుల వల్ల ఇవన్నీ నెరవేర్చుకోవచ్చా? నెరవేర్చుకోలేము. కారణం ఏంటంటే బయట మనం కస్టమర్ గా ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ నెరవేర్చుకోవడానికి ఛాన్సే లేదన్నమాట. సార్ మన కంపెనీలో ఏం చెప్తుందంటే బయట కొనే ప్రోడక్ట్లే మనకు అవసరమైన ప్రోడక్ట్ మన సేఫ్ షాప్ కంపెనీలో ఓన్లీ ఒక షాపింగ్ చేయడం వల్ల ఇవన్నీ మనకి విత్ ఇన్ 1 or 2 years లోనే నెరవేర్చుకోవడానికి ఒక మంచి ఛాన్స్ ఉంది సార్. ఆ ఛాన్స్ నే మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ లివింగ్ కాస్ట్ సార్. లివింగ్ కాస్ట్ మనకి ఇయర్ వైజ్ ఉంటుంది అనమాట. 20 years కి మనం స్పెండ్ చేయడానికి, మనం మన ఫ్యామిలీని గడపడానికి ఎంతైతే ఏ కాలం బట్టి ఎంత అమౌంట్ ఉంటే సరిపోయేది. అంటే 90-40లో 10 రూపీస్ ఉంటే కొంచెం బాగుండేది సార్ ఫ్యామిలీస్. తర్వాత 96 అంటే 1960 1960 అంటే ఇంకొక 20 సంవత్సరాలకి 100 రూపాయలు ఉండాల్సి వచ్చింది. తర్వాత ఇంకొక 20 1980లో 1000 రూపాయలు, తర్వాత 2000 సంవత్సరంలో 10,000కి వచ్చేసింది. తర్వాత 2020 ఇప్పుడు 1 lakh ఉంటే కానీ మనం ఫ్యామిలీని కొంచెం బాగా ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంది అనమాట, లివింగ్ కాస్ట్ బతకడానికి. తర్వాత సార్ చూడండి 2040లో 10 లక్షల రూపాయల పేమెంట్ ఎవరైతే లివింగ్ కాస్ట్ కోసం ఉంటుందో వాళ్ళు మాత్రమే సమాజంలో ఉన్నతంగా బతకడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దానికోసమే సార్ నేను ఒక మంచి వేన్ తీసుకొచ్చారనమాట ఈ రోజు మన సేఫ్ షాప్ కంపెనీ. ఎంతో మందిని ఇలా లివింగ్ కాస్ట్ యావరేజ్ గా తీసుకోవచ్చు. దాని పేరు 1 way to సక్సెస్. ఏ విధంగా చేయాలా? 1 way to సక్సెస్, బిలీవింగ్ ఇస్ అచీవింగ్ సార్. సార్ మన కంపెనీ స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 పద్ధతులు బేస్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసింది సార్. 5 పద్ధతులు ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, ప్రొటెక్షన్ స్ట్రాటజీ. సార్ 5 పద్ధతులు ఈ భూమి ఉన్నంత వరకు ఉండాల్సిందే. ఎందుకంటే ఏవి అందమైనవి కాదు, చదువు అంతం కాదు, హెల్త్ ఆరోగ్యం, ఫ్యాషన్, టెక్నాలజీ ఇవన్నీ రోజు రోజుకి అప్డేట్ లోనే ఉంటాయి కానీ తగ్గేదంటూ ఉండదు అనమాట. ఈ విధంగా ఈ 5 పద్ధతుల్ని బేస్ చేసుకొని మన కంపెనీ స్టార్ట్ చేసింది కాబట్టి అంటే రన్నింగ్ అవుతానే ఉంది సార్. నెక్స్ట్ సార్ మన కంపెనీ హెడ్ ఆఫీస్ సార్ A3/24 జనకపురి, న్యూఢిల్లీలో ఉంది. సార్ మన కంపెనీ 1956 చట్టం ప్రకారం 2001 జనవరిలో స్టార్ట్ అయింది సార్. 2001 జనవరి అంటే దాదాపుగా ఇప్పుడు 20 years గా నడుస్తుంది కంపెనీ. ఎక్స్పీరియన్స్ కంపెనీ అనమాట. 20 years గా ఎంతో మందిని కరోడ్పతులు చేసిన కంపెనీ అనమాట. నెక్స్ట్ మా గురించి మన కంపెనీ వచ్చేసి ISO సర్టిఫికేట్ అండ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ సర్టిఫికేట్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లికేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ మా గురించి మన కంపెనీ పాన్ కార్డ్, మన కంపెనీ GST సర్టిఫికేట్ సార్. GST బిల్ అన్నమాట ఇది. మన కంపెనీ పాన్ కార్డ్ ఇది 2022 నెల 2001లో రిజిస్టర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మా సార్ మన కంపెనీ 20 years గా సక్సెస్ఫుల్ గా కావడానికి ఏంటి కారణం అంటే మన కంపెనీలో ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు సార్. ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఓన్లీ పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలతో, ఆల్రెడీ పబ్లిక్ లో పేరున్న మంచి మంచి కంపెనీలతో మన కంపెనీ టైఅప్ అయింది అనమాట. ఏమని టైఅప్ అయిందంటే 99% మీకు బిజినెస్ చేస్తాను, మీ ప్రోడక్ట్ జెన్యూన్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ని షేప్ షాప్ ఇచ్చేసేయండి. షేప్ షాప్ ద్వారా నేను మీ బిజినెస్ చేస్తాను అని చెప్పేసి మన షేప్ షాప్ కంపెనీతో కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ టైఅప్ అయినాయి సార్. ఇందులో మనం చేయాల్సిన పని ఏంటంటే ఎన్నో ప్రోడక్ట్లు బయట షాపింగ్ చేసి ఎంతో మందిని అంటే బయట ఏవేవో కంపెనీలు కొని వాళ్ళని కరోడ్పతులు చేస్తున్నాం. అంటే మనం నిత్యంగా వాడే వస్తువులు కూడా బయట కొని మనం పేదవాళ్ళగానే ఉండిపోతున్నాం, వాళ్ళు కోటీశ్వరుడు అయిపోతున్నారు. కానీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది సార్ మనకి ఏదో ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ ని లైఫ్ లో 1 time షాపింగ్ చేయడం ద్వారా మనకు షేప్ షాప్ అనే కంపెనీలో పార్ట్నర్షిప్ దొరుకుతుంది. పార్ట్నర్షిప్ దొరికిన తర్వాత ఇక్కడ మనం ఎంతైనా బిజినెస్ చేసుకొని జస్ట్ మనకు కావాల్సిన ప్రోడక్ట్లు కొని కోటీశ్వరుడు అయిపోతుంది సార్. అది ఏ విధంగా అనేది చెప్తాను మీకు ఇప్పుడు. ఎనీ ప్రోడక్ట్ లైఫ్ లో 1 time షాపింగ్ చేసి అయిపోతుంది. నెక్స్ట్ మాజీ సార్ లర్న్ అండ్ స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ మాజీ లర్న్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ ప్రోడక్ట్ ఉంటుంది సార్.
ఇది డిస్టరీ ఉందన్నమాట, హిందీ టు ఇంగ్లీష్ 10 ఆడియో క్యాసెట్స్ 3 కోర్స్ బుక్స్ డిస్టరీ ఉంటుంది హిందీ టు ఇంగ్లీష్. ఈ ప్యాకేజ్ లైఫ్ లో వన్ టైం షాపింగ్ చేసినా కూడా చిన్న పిల్లలకు సంబంధించి ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలనుకుంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అన్నమాట ఎడ్యుకేషన్ సంబంధించి. స్మార్ట్ స్టార్ అనే టాకింగ్ టెడ్ ఉంటుంది సార్. ఇది చిన్న పిల్లలకి సెల్ ఫోన్, ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని అన్నం కూడా తినరు చిన్న పిల్లలు. కానీ అలాంటి బారి నుంచి, అలాంటి ప్రమాదకరమైన సెల్ ఫోన్స్ బారి నుంచి తప్పించడానికి ఎక్సలెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది కూడా తీసుకోవచ్చు. దీంట్లో మ్యాజిక్ కార్డ్స్ 40 బుక్స్ డివిడీస్ ఉంటాయి అన్నమాట. ఇది రికార్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ మనకి వినిపిస్తుంది. నెక్స్ట్ మా గురించి తర్వాత హవోమా కంపెనీకి సంబంధించి భగవద్గీత సార్, వరల్డ్ ఫస్ట్ టాకింగ్ భగవద్గీత అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా లాంచ్ అయింది అనమాట. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ వరల్డ్ వైడ్ ఫేమస్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ద్వారా సౌభాగ్య మీటింగ్ లో 35,000 మంది జనాల ముందర ఈ బుక్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మన షేప్ షాప్ లో సార్. ఈ ప్రోడక్ట్ లైఫ్ లో వన్ టైం షాపింగ్ చేసినా కూడా ఇక్కడ కోటీశ్వరుడు కావడానికి ఛాన్స్ ఉంది, ప్లస్ ఫారెన్ టూర్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ప్లస్ హనుమాన్ చాలీసా సార్, సంపూర్ణ హనుమాన్. ఇది కూడా టాకింగ్ హనుమాన్ అనమాట, టాకింగ్ సంపూర్ణ హనుమాన్ అంటారు అనమాట. ఇది కూడా విజ్డమ్ ఫ్లూ టైప్ లోనే ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ సార్. ఇది కూడా మన శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ద్వారానే లాంచ్ చేయడం జరిగింది మన కంపెనీ డైరెక్టర్. ఈ ప్రోడక్ట్ ని లైఫ్ లో వన్ టైం షాపింగ్ చేసినా కూడా మన తలరాతని, మన భవిష్యత్తుని మన చేతుల మీదుగా ఓన్లీ వన్ ప్రోడక్ట్ షాపింగ్ చేసి షేప్ షాప్ లో లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అవోమా కంపెనీకి సంబంధించి ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్స్ సార్, WHO సర్టిఫైడ్ కంపెనీ ప్రొడక్ట్స్, ఫేస్ వాష్, షాంపూ, అలోవెరా ప్రొడక్ట్, అవోమా మల్టీ డైట్ ప్రొడక్ట్, నానో ప్రీమియం, మోరింగా చాక్లెట్, ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్. WHO సర్టిఫైడ్ కంపెనీ అన్నమాట, ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్. ఏదైనా లైఫ్ లో వన్ టైం షాపింగ్ చేసి జీవితాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రొడక్ట్ కూడా వచ్చి ఉంటుంది మనకి మనం పెట్టిన డబ్బులకి. నెక్స్ట్ మా గురించి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి సార్, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అన్నమాట. తర్వాత అవోమా కంపెనీకి సంబంధించి వెయిట్ గెయినర్ ఉంటుంది, వెయిట్ ప్రోటీన్, కిడ్స్ ప్రోటీన్, అవోమా కంపెనీది ప్రోటీన్ రిచ్ పౌడర్ ఉంటుంది అనమాట. ఈ ప్యాకేజ్ కూడా లైఫ్ లో వన్ టైం షాపింగ్ చేయడం ద్వారా పార్ట్నర్షిప్ ఇస్తుంది, ప్లస్ ఒక మంచి బిజినెస్ దమ్దార్ ఆపర్చునిటీ దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మా గురించి ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్ అనమాట. ఈ ప్రొడక్ట్ కూడా లైఫ్ లో వన్ టైం షాపింగ్ చేస్తే అయిపోతుంది. చాలా హెల్తీగా ఉంటాయి సార్ ప్రోడక్ట్. తర్వాత మనకి పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా ప్రతి ఒక్క ప్రోడక్ట్ షేప్ షాప్ లో అవైలబుల్ గా ఉంది అనమాట. హెర్బల్ సోప్ కావచ్చు, విటమిన్ టాబ్లెట్స్ కావచ్చు, బోన్ హెల్త్ క్యాప్సూల్స్ కావచ్చు, లివర్ హెల్త్ హెర్బల్ టూత్ పేస్ట్, హెర్బల్ సోపు, హెర్బల్ లివో కేర్ సిరప్, విటమిన్స్, హెర్బల్ క్లోత్ సిరప్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ హెర్బల్ ప్రోడక్ట్, ప్రతి ఒక్కటి జెన్యూన్ ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ సార్. ఇది కూడా లైఫ్ లో వన్ టైం షాపింగ్ చేసినా కూడా మన కంపెనీలో పార్ట్నర్ అయిపోతాం. తర్వాత అవోమా కంపెనీకి సంబంధించి రీలోడ్ ఇన్స్టంట్ ఎనర్జీ. ఇది ఒక పూట భోజనం లేకపోయినా కూడా ఇవి రెండు తీసుకొని ఎక్సలెంట్ గా వర్క్ చేసుకోవచ్చు సార్ ఎక్కడైనా సరే. వెల్నెస్ మోరింగా సూపర్ ఫుడ్ అని చెప్పేసి ప్రోటీన్ ఎనర్జీ బార్ అన్నమాట. మునగాకుతో చాక్లెట్ చేసి పెట్టింటారు. చాలా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. ఇది కూడా షాపింగ్ చేసుకోవచ్చు మన కంపెనీలో. ఇవి కూడా చాలా హెల్త్ ప్రోడక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ మా గురించి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ సార్ రీలోడ్. తర్వాత రెమాన్స్ కంపెనీ, బార్గాని, విమల్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి మన కంపెనీలో. నేను కూడా ఒకప్పుడు రెమాన్స్ కంపెనీ సూట్స్ తీసుకుని జాయిన్ అయిపోయాను. ఈ రోజు ఈ సూట్ తీసుకోవడం వల్ల యూరోప్, ప్యారిస్, స్విట్జర్లాండ్ లాంటి పెద్ద పెద్ద వివిఐపీ దేశాలు కూడా తిరిగి రావడానికి ఛాన్స్ ఇచ్చింది అనమాట షేప్ షాప్ కంపెనీ. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి రెమాండ్ సూట్స్ తీసుకునే వాళ్ళని అనమాట. నెక్స్ట్ మా గురించి విమల్ కంపెనీ షర్ట్ పీస్, ప్యాంట్ పీస్ ఉంటాయి సార్. ఇవి కూడా తీసుకోవచ్చు. మా గురించి నెక్స్ట్ మా గురించి తర్వాత జినో కంపెనీ సార్. జినో కంపెనీ జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి, టీ షర్ట్స్ ఉంటాయి, షర్ట్ ప్యాంట్లు ఉంటాయి. ఇవేనా లైఫ్ లో తీసుకొని మనము బయట షాపింగ్ చేసే బయట కొనడం వల్ల ఏం ఆదాయం ఉండదు సార్. కానీ మన కంపెనీలో కొంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది అనమాట.
ఈ ప్రొడక్ట్ కొనడం ద్వారా మనం ఫారెన్ వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతాం. తర్వాత మనం సొంతంగా కార్ తీసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకు షేప్ షాప్ కంపెనీ కల్పిస్తుంది అనమాట ఈ ప్రొడక్ట్ కొనడం ద్వారా కూడా. నెక్స్ట్ మా తర్వాత బెల్ట్ ఉంటుంది సార్. నెక్స్ట్ బెల్ట్, పర్సు, షూస్ ఉంటాయి సార్. తర్వాత గ్రాడో కంపెనీ బ్లేజర్స్ ఉంటాయి, టై ఉంటుంది. జినో కంపెనీ సన్ గ్లాసెస్, జినో కంపెనీ వాచ్ సార్. చాలా చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అనమాట జినో కంపెనీ సన్ గ్లాసెస్, వాచెస్. తర్వాత స్టివాలీ ప్యాక్ అంటే బెల్ట్ ఉంటుంది, పర్స్ ఉంటుంది. మన కంపెనీకి సంబంధించి షూస్ ఉంటాయి సార్. ఈ ప్యాకేజ్ కూడా లైఫ్ లో ఒకసారి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం డైలీ యూజ్ చేసే వస్తువులే. బయట కొనడం వల్ల ఏం లాభం లేదు, కానీ మన షేప్ షాప్ లో కొంటే ఇంత పెద్ద ఆపర్చునిటీని మనం ఛాన్స్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మా గురించి తర్వాత లేడీస్ సంబంధించిన ఉంటాయి అన్నమాట, వుడ్ ల్యాండ్ అని చెప్పేసి ఇవి కూడా తీసుకోవచ్చు మన కంపెనీలో అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ మా గురించి విమల్ కంపెనీకి సంబంధించినవి శారీస్, పంజాబ్ డ్రెస్సులు ఉంటాయి సార్. సాంస్కృతిక కంపెనీ ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట క్వాలిటీ. ఇవైనా తీసుకొని మన కంపెనీలో పార్ట్నర్ అయిపోవచ్చు. నెక్స్ట్ మా గురించి తర్వాత రొమాన్స్ కంపెనీకి సంబంధించి బెడ్షీట్స్, పిల్లో కవర్స్, టవల్స్, బ్లాంకెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత రూమ్ ఎయిర్ ప్యూరిఫైర్, కార్ ఎయిర్ ప్యూరిఫైర్ అండ్ మైకాసర్ డిన్నర్ సెట్. ఈ డిన్నర్ సెట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ సార్. నా టీమ్ లో ఎక్కువ ఇవే సేల్ చేస్తాం మేము. ఎందుకంటే ప్యూర్ స్టీల్ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ లో వాడిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంట్లో పెట్టుకుంటే ఒక స్పూన్ కూడా 5 రూపీస్ క్యాన్ మందం ఉంటుంది, అంత క్వాలిటీ ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రోడక్ట్ బయట మనం ఎక్కడ తీసుకోము. లైఫ్ లో దీన్ని ఒక్కసారి తీసుకున్నా కూడా మనం కరోడపతి కావడానికి ఛాన్స్ ఇస్తుంది మన షేప్ షాప్ కంపెనీ. రైట్ సార్. నెక్స్ట్ మా గురించి అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి ప్రొడక్ట్ అన్ని ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ మనకి పరిచయం చేయడానికి ఒక వ్యక్తి రాబోతారు అనమాట మన ముందుకి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, నా జీవితంలో ఎవరో చేసిన పుణ్యమో కానీ మా గురించి నాకు పరిచయం కొన్ని వందల మందిని కోటీశ్వరులు చేసిన వ్యక్తి, కొన్ని వేల మందిని లక్షాధికారులను చేసిన వ్యక్తి, కొన్ని అంటే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ఈ రోజు లగ్జరీ కార్లలో తిరుగుతారంటే ఆ వ్యక్తే కారణం. ఆ వ్యక్తి ఇప్పుడు ఈ రోజు ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా షేప్ షాప్ కంపెనీకి టాప్ 20 లో వస్తాడు. అంత పెద్ద గొప్ప వ్యక్తి ఈ రోజు మన ముందుకి జస్ట్ 200 మెంబర్స్ కి ప్లాన్ చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. కొన్ని వేల మందిలో కూడా మా గురించి సెల్ఫీ దిగడానికి టైం ఉండదు మనకి. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన ముందుకి ప్లాన్ చెప్పడానికి వస్తున్నారు. మా గురించి ఇన్వైట్ చేసుకుందాం మనం అందరం కలిసి. ప్లీజ్ వెల్కమ్ మా గురించి సౌత్ ఇండియా కింగ్ అండ్ అవర్ గ్రేట్ మెంటర్, మై గాడ్, మై అల్లా, మై హరి మెంటర్. ప్లీజ్ వెల్కమ్ స్క్రీన్ మా గురించి. థ్యాంక్ యూ మా గురించి, మీ ఆశీర్వాదంతో స్టార్ట్ చేయండి మా గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ మహబూబ్ బాషా. మీకు అందరికి వన్స్ అగైన్ వెల్కమ్. నా పేరు సోమశంకర్. ఈరోజు చాలా మంది లీడర్స్ ఇక్కడ కొత్త గెస్ట్లు కూడా ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహబూబ్ బాషా మంచి గ్రేట్ ఆపర్చునిటీ మీ మధ్యన షేర్ చేశాడు. కాబట్టి మీ తరపు నుంచి మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడి నుంచి ఒకసారి గట్టిగా మహబూబ్ బాషా కోసం ఒకసారి గట్టిగా క్లాస్. ఎందుకంటే నాకు తెలియదు ఈ రోజు మీరు ఏ ఉద్దేశంతో ఈ ప్లాన్ వింటున్నారు. లాక్డౌన్ వచ్చింది, ఇంటి దగ్గర ఖాళీగా ఉందని వింటున్నారు, లేకుంటే ఒక ఆపర్చునిటీ కావాలని వింటున్నారో నాకు తెలియదు. ఒకటి మాత్రం షూర్, ఏదైతే మహబూబ్ బాషా గారు ఈ రోజు మీకు ప్లాన్ అందించాడో, జీవితాలు మార్చే బిజినెస్ ప్లాన్, గత 20 సంవత్సరాలుగా నడుస్తున్న ప్లాన్ మీరు వింటున్నారు అనమాట. స్మాల్ రిక్వెస్ట్ నా తరపు నుంచి మీకు అందరికి, ఎవరైతే కొత్తగా గెస్ట్లు కూర్చున్నారో ప్లీజ్ స్క్రీన్ ని పాడు చేయకండి. మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, బట్ ఎవరో ఈ రోజు ప్లాన్ వింటూ రాబోయే రోజుల్లో ఇండియాకి ఒక రోల్ మోడల్ గా, ఇండియాకి రోల్ మోడల్ కాబోయే పర్సన్స్ కూడా ఈ రోజు కూర్చోవచ్చు అనమాట. అట్లాంటి వాళ్ళని మీ చిన్న పనులతో వాళ్ళని డిస్టర్బ్ చేయదని కోరుకుంటున్నాను. గ్రేట్ ఆపర్చునిటీ షేప్ షాప్ మీకు ఎలాగైతే దొరికిందో అలాగా
తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. 13 సంవత్సరాల నా సర్వీస్ ని 6 మంత్స్ పార్ట్ టైం ఫుల్ టైం చేస్తూ ఈ రోజు ఈ బిజినెస్ లో గ్రౌండ్ లెవెల్ అన్నమాట మీ అప్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజు నియర్ అబౌట్ 80 డైమండ్స్ నా టీమ్ లో 5 lakhs టీమ్ లీడ్ చేస్తూ మీ ముందు ఉన్నాను. ఈ రోజు మీకు బిజినెస్ ప్లాన్ చెప్పడానికి మీ ముందు వచ్చాను అన్నమాట. ఆ బిజినెస్ ప్లాన్ నేను షేర్ జస్ట్ 10 minutes లో చెప్పబోతాను. ప్లీజ్ అమల్ జీ आप थोड़ा स्क्रीन शेयर करिए. మహబూబ్ బాషా గారి చూపించాడు. జస్ట్ రివ్యూ ఏంటంటే మన సేఫ్ షాప్ కంపెనీ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తుంది. న్యూఢిల్లీ జనక్పురిలో మెయిన్ ఆఫీస్ ఉంది. 5 డైరెక్టర్స్ మన కంపెనీకి ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా సేఫ్ షాప్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని రోజు సేల్ చేస్తుంది అన్నమాట. 20 సంవత్సరాలుగా లక్షల మంది కోట్ల మంది జీవితాన్ని మార్చుకున్నారు. మనకి ఈ రోజు ఫస్ట్ టైం కావచ్చేమో కానీ బట్ సేఫ్ షాప్ మాత్రం గత 20 సంవత్సరాలుగా లక్షల కోట్ల మంది నేను ఈ బిజినెస్ ని గత సంవత్సరాలుగా చేస్తూ about 5 lakh నెట్వర్క్ తయారు చేశాను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. సో నేను ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పి ఏవైతే మీరు ప్రొడక్ట్ చూశారో ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ మిమ్మల్ని ఒక పీపీటీ మీకు పంపడం జరుగుతుంది. మనకి ఏ ప్రొడక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. చేయాల్సిన పని ఏంటి, ఈ ప్రొడక్ట్లు మనం పుట్టినప్పటి నుంచి ఏదో ప్రొడక్ట్ ఎక్కడో ఒక చోట కొనేస్తున్నాం మన డైలీ అవసరాల కోసం. బట్ అక్కడ నుంచి దుకాణం నుంచి జస్ట్ కస్టమర్ అనే అవార్డు రావడం అండ్ దాన్ని మనం రెగ్యులర్ గా కంటిన్యూ షాపింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు ఆ మనిషి. అది తప్పించి వేరే ఏం దొరకలేదు. బట్ అదే ప్రొడక్ట్ ని సేఫ్ షాప్ లో మన ఓన్ పర్పస్ కోసం కొనుక్కుంటే మనకేం పెట్టుకొని అమ్మడం కోసం కాదు. ఆ వస్తువు మీకు ఏ వస్తువు అయితే అవసరమైందో ఆ ప్రొడక్ట్ కొనుక్కోవడంతో మన జీవితాలు లక్షల కోట్లు సంపాదించే అవకాశం అని మరీ చెప్తుండే మహబూబ్ బాషా గారు. అది ఎలా వస్తుంది నేను మీకు షేర్ చేసుకోబోతాను అనమాట. ఫస్ట్ షాపింగ్ ఆప్షన్ నార్మల్ గా సేఫ్ షాప్ మనకి నిన్నటి వరకు జాయిన్ అవ్వలేదు చాలా మంది, ఈ రోజు వరకు ఇంకా జాయిన్ అవ్వలేదు. దానికి ముందు మనం ఏం చేసేవాళ్ళం, డైలీ నీడ్స్ కోసం రోజువారీ నడపడం కోసం, ఇల్లు నడవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ స్టోర్ షాపింగ్ మాల్స్కి వెళ్తుంటాం, ఎంఆర్పీలో వస్తువులు కొనుక్కుంటుంటాం. ఫస్ట్ వన్. సెకండ్ ఆప్షన్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కొన్ని చోట మీరు చూసింటారు అనమాట. ఫ్యాక్టరీ అవుట్లెట్ వెళ్తే అక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ గా వెళ్ళడంతో మనకి డిస్కౌంట్ ప్రైసెస్ ఎంఆర్పీ పైన డిస్కౌంట్ ఇస్తాడు అనమాట. అండ్ ఫైనల్ ఆప్షన్ సేఫ్ షాప్. ఇక్కడికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంఆర్పీ పైన డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ కమిషన్ వస్తుంది. రెగ్యులర్ కమిషన్స్ వస్తాయి. ఒక తెలివైన వ్యక్తి ఎంఆర్పీ కొనడానికో ఎంఆర్పీ పైన డిస్కౌంట్ కంటే ఎక్కువగా నాకు ఎంఆర్పీ పైన డిస్కౌంట్ వస్తుంటది, ప్లస్ నాకు రెగ్యులర్ కమిషన్స్ వస్తుంటే మరి ఎందుకు చేయకూడదు ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. తెలుసు తెలియకో మనం ప్రతిరోజు ఎన్నో ప్రొడక్ట్లను ఎక్కడెక్కడో రికమెండ్ చేస్తుంటాం. నువ్వు ఈ బైక్ కొనండి, ఈ టీవీ కొనండి, మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించండి, రకరకాలుగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేరే కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాం. అలాగా చేస్తే మనకు డబ్బులు ఎలాగిస్తుంది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. జస్ట్ యూ హావ్ టు మేక్ యువర్ డెసిషన్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ సేఫ్ షాప్. మనం చేయాల్సిన పని, ఈ బిజినెస్ లో కెరియర్ గా చేసుకోవాల్సిన పని. 13 years ఆర్మీ జాబ్ వదిలేసి దీనిలో కెరియర్ కారణం ప్రొడక్ట్ నేను పర్చేజ్ చేశాను ఆన్లైన్ సేఫ్ షాప్ ద్వారా, జీవితాన్ని మార్చింది. ఇది ఒక బెస్ట్ వే అనమాట టు బికమ్ రిచ్ అవడానికి ఒక మంచి మార్గం. ఎలాగా నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్పబోతాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోటోలు ఎవరైతే చూస్తున్నారో మహేంద్ర సింగ్ ధోని కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఐశ్వర్య రాయ్ కావచ్చు, మిగతా ఎంతమంది అయితే మీకు దీనిపైన కనబడుతున్నారో ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. అడ్వర్టైజ్మెంట్ చేస్తూ వాళ్ళు మనీ అర్న్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ప్రొఫెషన్, ఒకరు క్రికెట్ ఆడతారు, ఒకరు యాక్టింగ్ చేస్తారు, రకరకాలుగా చేస్తుంటారు. వాళ్ళకంటే వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్ ఒకరిది క్రికెట్ ఆడటం, ఒకరిది టెన్నిస్ ఆడటం, ఒక ఫిల్మ్ యాక్ట్ చేయడం, రకరకాలుగా చేస్తుంటారు. ఏదైతే డబ్బు వస్తుందో దానికంటే కూడా 100 times ఎక్కువగా ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా, కొన్ని కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ అవడం ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు. ఇది మనందరికీ తెలుసు. విరాట్ కోహ్లీ ఎంతైతే క్రికెట్ లో వస్తుందో దానికంటే 100 times ఎక్కువగా ఆ మనిషి కొన్ని ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా వందల కోట్ల రూపాయలు బ్రాండ్ అంబాసిడర్ డబ్బు సంపాదిస్తుంటాడు. ఒక్క నిమిషం ఆలోచించండి, వీళ్ళకి ఇన్ని కోట్లు ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ ప్రొడక్ట్ ని హైలైట్ చేయడం కోసం, వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం కోసమే చేస్తున్నారు. అందుకోసమే లక్షల కోట్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోని బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే, సచిన్ టెండూల్కర్ ఆ మాట అంటే చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ఉండొచ్చు, కొనుక్కోవచ్చు అనే ఒక చిన్న ఉద్దేశంతో ఇస్తారు. కొంటారా కొనరా తర్వాత మ్యాటర్, కానీ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా అతని కోసం ఎంత అగ్రిమెంట్ అయితే జరిగింది అన్ని కోట్లు ఇచ్చేస్తారు. బట్ మనం ఇక్కడ అంత పెద్ద స్టార్ అవ్వలేదు ప్రొడక్ట్ ఇవ్వడానికి, అలాగని చెప్పి దుకాణం పెట్టాం, మన అవసరం లేదు. మరి ఏం చేస్తే నాకు డబ్బులు ఇస్తుంది లక్షల కోట్లు అంటే నేను మీకు నెక్స్ట్ షేర్ చేయబోతాను అనమాట. నెక్స్ట్
అదే బిజినెస్ నేను షేర్ చేయబోతున్నాను. ఎలాగా నెక్స్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ బిజినెస్ డబ్బులు మనం ఎలా తీసుకోవచ్చు. మనం ధోని అవసరం దుకాణం పెట్టడం లేదు అవసరం, అయినా కూడా మనం 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, రిటైల్ ఇన్కమ్, బోనస్లు అనమాట. 20% బోనస్ అండ్ 30% బోనస్ అని స్లైడ్ బై స్లైడ్ మీకు 1 by 1 చెప్తాను అనమాట. నెక్స్ట్ 6 ఇన్కమ్ గురించి 1 by 1 మీకు చెప్పబోతున్నాను. అల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని ప్రొడక్ట్ అయితే చూపించారో, ఇంకా ఎన్ని ప్రొడక్ట్ అయితే ఉన్నాయో మీ మొబైల్లో వాట్సాప్ ద్వారా మీ దగ్గరకు వస్తాయి. ఆ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేయడంతో మీకంటూ సేఫ్ షాప్ కంపెనీలో రిజిస్టర్డ్ ఐడి చేయడం జరుగుతుంది. ఐడి రిజిస్టర్డ్ అవ్వగానే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. మీ ప్లేస్మెంట్ యూ అనే ప్లేస్ లో మీకు రిజిస్టర్ జరుగుతుంది. ఆ తర్వాత మనకి 6 కాలమ్స్ ఉంటాయి అన్నమాట. బ్లూ గ్రూప్, అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్ లో లెఫ్ట్ రైట్ అంటూ 6 కాలమ్స్ ఉంటాయి. ఈ 6 లైన్స్ లో మనం బిజినెస్ ఫర్దర్ గా మూవ్ చేయించామంటే ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. టీమ్ బిజినెస్ అండ్ సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, టీమ్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఓన్ గా మీకు తెలిసిన 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఇంతకు ముందు ఈ బిజినెస్ చూడడానికి ముందు మీరు రకరకాల ప్రొడక్ట్ ని రకరకాలుగా రికమెండ్ చేశారు. ఈ స్కూల్లో మీ పిల్లల్ని ఈ టీవీ వాడండి, ఆ షాంపూ వాడండి, ఈ సోప్ వాడండి, రకరకాలుగా రెఫర్ చేసిన ఒక పైసా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆ లక్స్ వాళ్ళకి కానీ, ఆ టీవీ కంపెనీ కానీ, బైక్ కంపెనీ కానీ మీరంటే ఎవరో తెలియదు, మీ ద్వారా వెళ్ళిందా లేదో వాళ్ళకి తెలియదు. బట్ ఇప్పుడు మనం సేఫ్ షాప్ రిజిస్టర్ అవ్వగానే ఆన్లైన్ లో ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ దొరుకుతారు. కాబట్టి మన ద్వారా ఎవరికైతే రికమెండ్ చేస్తామో, రెఫర్ చేస్తామో వాళ్ళు మన రెఫరెన్స్ లో కొనుక్కుంటారు. కాబట్టి మనకి డైరెక్ట్ గా 200, 400 ఎక్స్ట్రా వస్తుంది. దాన్నే సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్ అంటాం. ఫస్ట్ టైం మనం ఇద్దరం చేసామంటే అది కాకుండా, అది జస్ట్ సెల్ఫ్ రెఫరెన్స్ చేయడం. అది కాకుండా మనం ఏ వస్తువు అయితే కొంటామో మనకి 100 రూపీస్ నుంచి తీసుకొని 10,000, 20,000 వరకు కూడా ప్రొడక్ట్ ఉన్నాయి. మనం ఏ వస్తువు అయితే కొన్ని బిజినెస్ లో ఎంట్రీ తీసుకుంటామో ఆ బిజినెస్, ఆ ప్రొడక్ట్ పైన బిజినెస్ వాల్యూ పివి అంటే బిజినెస్ వాల్యూ అంటే పాయింట్ అనుకోవచ్చు. డైరెక్ట్ గా మనము ఒక పాయింట్స్ ఉంటాయి. 1 BV ఈక్వల్ టు 2.5 రూపీస్, 2.5 రూపాయలు అనమాట. మనము సెల్ఫ్ రెఫరెన్స్ కి అయితే 1 రూపీ వస్తుంది మీరు ఓన్ గా రెఫర్ చేస్తే. అది కాకుండా టీమ్ వర్క్ చేస్తే దానికి 2.5 రూపీస్ ఒక బిజినెస్ వాల్యూ. ఎలాగవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి లెఫ్ట్ లో ఒక ప్రొడక్ట్ తీసుకుంటాడు, రైట్ లో ఒక ప్రొడక్ట్, మీరు మీకు లెఫ్ట్ లో మీకు రైట్ లో 2 ప్రొడక్ట్ రికమెండ్ చేశారంటే ఒక ప్రొడక్ట్, ఒక బిజినెస్ సపోజ్ 200 BV 200 పాయింట్స్ ఉండే ప్రొడక్ట్ కొన్నాడంటే 1 పాయింట్ ఈక్వల్ టు 2.5 రూపీస్. 200 పాయింట్ ఇంటూ 2.5 రూపీస్ తీసుకుంటే 500 లెఫ్ట్ అవుతుంది, 500 రైట్ అవుతుంది. క్లియర్ గా మీకు 1000 రూపాయలు, 1000 రూపీస్ వస్తుంది అనమాట. జస్ట్ ఇద్దరికి నోటి ద్వారా రికమెండ్ చేయడంతో. అది కాకుండా మీరు స్టార్టింగ్ లో 2 పర్సన్ ని మీ ద్వారా డైరెక్ట్ గా మీరు రికమెండ్ చేశారు కాబట్టి అంటే దాన్ని సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్ అంటూ 200 ఎక్స్ట్రా ఇస్తారు. 1000 ప్లస్ 400, 1400 రూపీస్ మీరు ఫస్ట్ 2 రెఫరెన్సెస్ మీ ఫ్రెండ్స్ అనంతపూర్ లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, ఇండియాలో ఈ కార్నర్ లో ఉంటే కూడా మీరు రికమెండ్ చేసే వాళ్ళు 1400 రూపీస్ మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫర్దర్ గా బిజినెస్ ఎలా మూవ్ అవుతుంది? మీరు ఇద్దరికి రికమెండ్ చేసేసారు. ఫర్దర్ గా ఎలా మూవ్ అవుతుంది? ఇద్దరికి ఎందుకోసం తీసుకొచ్చారంటే 500 మీ ఫ్రెండ్స్ మీరు అందుకు రికమెండ్ చేశారు. వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఈ ముఖేష్ అంబానీ, టాటా బిర్లా కాదనమాట. వాళ్ళు కూడా డబ్బు కావాలి. ఎస్పెషల్లీ కరెక్ట్ టైం అంటే ఇప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్ ప్రతి వ్యక్తి ఏదో ఆపర్చునిటీ కావాలని ఎదురు చూస్తున్నాడు. అటువంటి టైంలో అతను ఏం చేస్తాడంటే ప్రతి చోట ఎక్కడో జాబ్ పెడుతున్నారు అనమాట. జాబ్ పోయింది, సాలరీ కట్ చేశారు, నాకు ఏదో కావాలి. అట్లాంటి వ్యక్తులకి ఇద్దరికి రికమెండ్ చేస్తాడు. ఇక్కడ పెట్టుబడి పెట్టమని చెప్పట్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు. వాళ్ళకి కావాల్సిన రేపు పొద్దున వాళ్ళు వర్క్ చేస్తే దాన్ని టీమ్ ఇన్కమ్ అంటారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి రికమెండ్ చేస్తే కూడా దాంట్లో కూడా ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయి 1 పాయింట్ ఈక్వల్ టు 2.5 రూపీస్ లెక్కన మనకి ఇన్కమ్ వస్తుంటది. అలాగా మాక్సిమం అలాగా జరుగుతూ మాక్సిమం ఇన్కమ్ అనేది బ్లూ గ్రూప్ మీకు ఏదైతే మీ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుందో బ్లూ గ్రూప్ లో మాక్సిమం 2 lakh రూపీస్ అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ అంబర్ గ్రూప్ మధ్యలో ఉండే గ్రూప్ లో 2 lakhs అండ్ లాస్ట్ పర్పుల్ గ్రూప్ లో 2 lakhs అంటే 1 పాయింట్ 2.5 రూపీస్. 2 lakhs కావాలంటే ఎన్ని పాయింట్లు కావాలి? 40,000 పాయింట్స్ ఎప్పుడైతే లెఫ్ట్ లో వస్తాయో 40,000 పాయింట్స్ రైట్ లో వస్తాయో 2 lakh పర్ వీక్ తీసుకోవచ్చు. దీన్ని క్యాపింగ్ ఇన్కమ్ అంటాం. క్యాపింగ్ 2 లక్షల తర్వాత ఎంత ఎక్కువ చేసినా కూడా డబ్బులు ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ జరిగిపోతే అంతే క్యాపింగ్ అంటాం, రాయల్టీ అంటాం, సీలింగ్ ఇన్కమ్ అంటాం. 2 lakhs పర్ వీక్ పర్ గ్రూప్ తీసుకోవచ్చు. అంటే 2 + 2 + 2 4 lakhs తీసుకోవచ్చు.
6 lakhs తీసుకోవచ్చు. ఆ తర్వాత మీకు 6 టైప్ ఆఫ్ ఇన్కమ్ లో 20%, 30% బోనస్ అని చెప్పాను. మీకు ఇక్కడ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2,35,000 2,35,000 కావాల్సిన పాయింట్స్ మీకు వచ్చాయి. మనం ఇంతవరకు చెప్పుకున్నట్లుగా క్యాపింగ్ 2 lakhs ఇస్తారు సేఫ్ షాప్. అదే 2,20,000 వచ్చింది, అక్కడ 2 lakhs వస్తుంది. 2,10,000 కావాల్సిన పాయింట్లు మీకు వచ్చాయి, అంతమంది జాయిన్ అయ్యారు, అయినా 2 lakhs ఇస్తుంది. బోనస్ అనేది ఎట్లా ఫిక్స్ చేస్తారంటే సెకండ్ హైయెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో 2,35,000, 220, 210 లో సెకండ్ హైయెస్ట్ ఏది 2,20,000 20% అంటే 40,000 రూపీస్. లాస్ట్ 2 lakhs 30% 60,000 అవుతుంది. అంటే 40,000 ప్లస్ 60,000 1 lakh ఎక్స్ట్రా వస్తుంది. అంటే బోనస్ కావాలనుకుంటే 1 week లోనే 1 lakh తీసుకోవచ్చు. టోటల్ గా 2 + 2 + 2 6 లక్షలు ప్లస్ 40 ప్లస్ 60,000 కలిపితే 1 lakh. టోటల్ గా మీ ఇన్కమ్ 7 లక్షల రూపాయలు 1 week లో క్యాపింగ్ తీసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్. కావాలనుకుంటే మీరు మీ టీంని రికమెండ్ చేస్తూ, ప్రొడక్ట్లను రికమెండ్ చేస్తూ హాయిగా ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేస్తూ 7 లక్షలు తీసుకోవచ్చు. అది కాకుండా ఇంకొక ఇన్కమ్ ఉందన్నమాట. ఆ ఇన్కమ్ మీకు నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపించబోతున్నాను. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ మీకు ఏదైతే కనిపిస్తుందో రీపర్చేసింగ్ క్యాపింగ్ ఇన్కమ్ అనుకున్నాం. ఇక్కడ టీ బిజినెస్ లో అగైన్ మీరు జాయిన్ అయ్యారు, కొంతమంది రికమెండ్ చేశారు, వాళ్ళకి నచ్చిన వస్తువు, వాళ్ళకి కావాల్సిన వస్తువు వాళ్ళ ఇంటి యూజ్ కోసం కొనుక్కోవడంతో ఆ మనిషి లెఫ్ట్ లో 40,000 పాయింట్, రైట్ లో 40,000 అంటే మీరు ఎలాగైతే బ్లూ గ్రూప్ లో గమనిస్తున్నారో 40 80,000 అవుతుంది. 2.5 రూపీస్ అట్లా వచ్చేస్తుంది. అది 2 + 2 + 2 చెప్పాను 6 అయింది. ప్లస్ బోనస్ లో 1 lakh తీసుకోవచ్చు అని చెప్పాను. ఇది రీపర్చేసింగ్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఒకసారి మనిషి ఎంట్రీ అయిన తర్వాత ఇల్లు నడవడం కోసం కావలసిన సోపు, షాంపూ, పేస్ట్, డ్రెస్, కావాల్సిన ప్రతి వస్తువు మన దగ్గర ఉన్నాయి కదా. కావాల్సినప్పుడల్లా బయట వెళ్ళి షాపింగ్ చేసుకుంటుంటాం కదా. అదే ప్రొడక్ట్ ని ఆ షాప్ కి వెళ్లకుండా సేఫ్ షాప్ నుంచి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేశామంటే కొరియర్ ద్వారా మన ఇంటికి వచ్చి రీచ్ అయిపోతుంది. సో అలాగా జాయిన్ అయిన తర్వాత కూడా సేఫ్ షాప్ లో ఎవరైనా వాళ్ళకి కావాల్సిన వస్తువులు రెగ్యులర్ గా కొంటూ ఉంటే దానికి కూడా కొన్ని పాయింట్లు ఏర్పడతాయి. సేమ్ ప్రతి వస్తువు పైన కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒక పాయింట్ అగైన్ 2.5 రూపీస్ 2.5 రూపాయలు అవుతుంది. అగైన్ అలా జరిగితే 80,000 పాయింట్స్ అగైన్ 2 lakhs రీపర్చేసింగ్. ఫస్ట్ పర్చేసింగ్ లో కూడా 2 lakhs వచ్చేది మనకి. కొత్తగా జాయిన్ అయినప్పుడు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి వాళ్ళ ఇంటి నడపడం కోసం వస్తువులు ఏదైతే కొంటాడో 2 lakhs, బ్లూ గ్రూప్ లో 2 lakhs, అంబర్ లో 2 lakhs, పర్పుల్ లో 2 lakhs, టోటల్ గా అగైన్ 2 + 2 + 2 6 లక్షలు మళ్ళీ తీసుకోవచ్చు. ఫస్ట్ టీమ్ ప్రిఫర్డ్ ఇన్కమ్ అంటే టీమ్ ఫస్ట్ టైం బిజినెస్ లకు వచ్చేటప్పుడు ప్రొడక్ట్ తీసుకొని ఎంట్రీ అవుతాడు. దాని వల్ల 7 lakhs మీకు ఇంతవరకు చెప్పాను ముందు స్లైడ్ లో. ఆ తర్వాత టీమ్ రీపర్చేసింగ్ ఇన్కమ్. ఒకసారి బిజినెస్ లకు వచ్చిన తర్వాత ఆ మనిషి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులు మళ్ళీ కొనుక్కోవడంతో దాంతో కూడా పాయింట్లు ఏర్పడి దాంట్లో కూడా 6 lakhs తీసుకోవచ్చు. టోటల్ గా 13 lakhs పర్ వీక్ 13 లక్షలు వారానికి 52 లక్షలు 52 lakhs పర్ మంత్ 6.76 crore పర్ ఇయర్ సంపాదించవచ్చు అనమాట. BAP బాబా పాల్ ప్లాన్స్ మీన్స్ బిజినెస్ బ్లూ గ్రూప్, అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్. BAP మీన్స్ బ్లూ, అంబర్, పర్పుల్. 13 లక్షల వారానికి తీసుకునే బిజినెస్ ఇది. 1 జనవరి నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ రూల్స్ ప్రకారం 6 legs జనరేషన్ ప్లాన్ ఉండాలనడంతో ఈ 6 అంతకుముందు 2 lakhs పర్ వీక్ ఇచ్చేదనమాట. 1 జనవరి జస్ట్ లాక్డౌన్ కంటే ముందుగా ఈ ప్లాన్ లాంచ్ అయింది. అంతకుముందు జస్ట్ 2 lakhs పర్ వీక్ 8 lakhs పర్ మంత్ ఉండేదన్నమాట. ఇది నెక్స్ట్ లెట్స్. దీని గురించి ఇంకా క్లారిటీ కావాలంటే తర్వాత మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. మీ అప్లైన్ మీ దగ్గర ఉన్నాడు, మీ రిలేషన్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీరు ఏదో విధంగా ఇక్కడ పిలిచారు. ఫైనల్ గా నేను ఒక స్లైడ్ మీకు చెప్పాలనుకుంటాను. వై షుడ్ ఐ డూ, నేను బిజినెస్ ఎందుకు చేయాలి ఈ టైంలో? ఒకటోది జీరో ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు లాక్డౌన్ తర్వాత ప్రతి వ్యక్తి లక్షల కోట్లు పెట్టిన బిజినెస్ మ్యాన్ కూడా లాస్ అయిపోయాడు. ప్రాఫిట్ సంగతి వదలండి, లాస్ అయ్యాడు. లక్షల కోట్లు పెట్టి హోటల్ ఓపెన్ చేశారు, రైల్వే అయ్యాడు. అట్లాంటప్పుడు జాబులు లాస్ అయిపోయారు. 14 కోట్ల జాబులు ఇప్పటికే లాస్ అయిపోయి ఇండియాలో. ప్రపంచం మొత్తం పైన జాబులు తగ్గిపోయాయి ఈ రోజు. అట్లాంటి టైంలో ఒక వ్యక్తి బిజినెస్ చేయాలని రిస్క్ తీసుకోవడం అనమాట. ఎందుకంటే బిజినెస్ లో పెట్టుబడి అవసరం, ఇన్వెస్ట్మెంట్ అవసరం. బట్ ఇక్కడ సేఫ్ షాప్ లో చూడండి జీరో ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మీకు కావాల్సిన ఒక వస్తువును మాత్రమే కొనుక్కుంటున్నారు. ఇక్కడ కావాల్సిన వస్తువు కొనుక్కుంటున్నారు, పెట్టుబడి పెట్టట్లేదు. సేఫ్ షాప్ లేకుంటే కూడా కొనేవాళ్ళు కదా, ఇక్కడ కొంటున్నారు. కాబట్టి జీరో ఇన్వెస్ట్మెంట్. సెకండ్ పాయింట్ ఏంటి, నేను ఎందుకు చేయాలి బిజినెస్ ని అని మీకు సమాధానం క్వశ్చన్ ఉంటే దానికి సమాధానం నేను చెప్తాను. నో బాస్, నో ఎంప్లాయీస్. ఇక్కడ మన బాస్ లేడు, ఎవరో అండర్ లో పనిచేయాలి, ఈ టైంకి వెళ్ళాలని లేదు. నో ఎంప్లాయీస్,
మన డౌన్ లైన్ లో మన ఫ్రెండ్స్ కి రికమెండ్ చేస్తాం. వాళ్ళ మన ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు మనతో పాటు బిజినెస్ ఓనర్ అన్నమాట. IBOs, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. 3వ పాయింట్, నో రిస్క్ నో లాస్. రిస్క్ ఉందా ఇక్కడ? ఒకసారి ఆలోచించండి. ₹1,00,000 పెట్టి చిన్న ఒక హోటల్ ఆన్ చేసినా కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ నో రిస్క్ నో లాస్. ఎందుకంటే సేఫ్ షాప్ ముందు మన వయసు 20 కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, ఎన్నో కొనేశాం కదా. రిస్క్ అంటామా? షాపింగ్ కదా చేస్తున్నాం ఇక్కడ. వన్ టైం షాపింగ్, నో రిస్క్. ఇక్కడ లాస్ అనేది లేదు. ఇచ్చిన డబ్బుకి ప్రొడక్ట్ వచ్చేసింది. ఫోర్త్ వన్, హోమ్ బేస్డ్ అండ్ ఓన్ టైం బిజినెస్. ఇది హోమ్ బేస్డ్ బిజినెస్. ఎక్కడో నేను ఆఫీస్కి వెళ్ళాలేమో, కోట్ షూట్ వేసుకెళ్ళి కూర్చోవాలేమో అని లేదు కదా. ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఎలాగైతే లాక్డౌన్ లో కూడా అమౌంట్ అర్న్ చేశాను నేను మీకు చూపించబోతాను తర్వాత ఆన్లైన్ లో. సో హోమ్ బేస్డ్ బిజినెస్, ఇంట్లో కూర్చొని బిజినెస్ హాయిగా చేసుకోవచ్చు. అరే మనం జాబ్ చేస్తుంటామండి, జాబ్ చేస్తూ మధ్యాహ్నం లంచ్ అవర్లో, టీ బ్రేక్ లో, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా తీసుకుందాం. కొద్దిగా టైం దొరికిందంటే బయట వస్తాడు, చేతిలో కప్ టీ తీసుకుంటాడు, ఒక సిగరెట్ తీసుకుంటాడు, పనికిరాని విషయాలు డిస్కస్ చేసుకుంటుంటాం. ఈ చీఫ్ మినిస్టర్ అలాగా, ఆ ప్రైమ్ మినిస్టర్ అలాగా, కరోనా ఇలాగ వచ్చింది, ఆ ఫిల్మ్ రిలీజ్ అయింది, రకరకాల క్రికెట్ గురించి మాట్లాడుకుంటుంటాం. అదే టైంలో సేఫ్ షాప్ గురించి డిస్కస్ చేసుకుంటే, మనం ఫ్రీ టైంలో డిస్కస్ చేసుకుంటే కూడా అమౌంట్ అర్న్ చేసుకోవచ్చు. అంటే మన సొంత టైంలో కూడా పని చేయొచ్చు. టైం కంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. స్టార్టింగ్ లో ఈ రోజు ఒక వ్యక్తి రిచ్ అండ్ పూర్ అని ఎట్లా డిసైడ్ అవుతాడు? మామూలుగా రిచ్ పూర్ ఎవరవుతారు? ఈ రోజు ముఖేష్ అంబానీ రిచ్, టాటా రిచ్, బిర్లా రిచ్ ఎందుకయ్యారు? వాళ్ళు కమ్యూనికేషన్ బిజినెస్ లో ఉన్నారు, స్టీల్ బిజినెస్ లో ఉన్నారు అని కాదు వాళ్ళు రిచ్ అవడం. మనం మిడిల్ క్లాస్ లో ఉంటాం, మనం ఏదో జాబ్ చేసుకుంటామో మిడిల్ క్లాస్ లో కాదు. మనకు 2 చేతులే పనిచేస్తున్నాయి కాబట్టి ఎంత ఇన్కమ్ రావాలో అంతే ఇన్కమ్ వస్తుంది. ఈరోజు టాటా బిర్లాలు, ముఖేష్ అంబానీలు రిచ్ గా ఉన్నారు అంటే వాళ్ళకి 2 చేతులు పని చేయట్లేదు, వేల చేతులు, లక్షల మంది పనిచేస్తున్నారు వాళ్ళ ఇండస్ట్రీస్ లో, లక్షల మంది పేమెంట్ ఇచ్చి వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రిచ్ అయ్యారు. ఇక్కడ ఈ విషయానికి వస్తాం. సేఫ్ షాప్ లో మీరు ఏ శాలరీ ఇవ్వట్లేదు, మన వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, అయినా కూడా వాళ్ళు సేఫ్ షాప్ లో ప్రొడక్ట్ కొని వాళ్ళ జీవితం మార్చుకోవడం వస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ పనిచేస్తారు. రాత్రి పగలు వాళ్ళు ఫ్రీ టైం లో పనిచేస్తారు. లైక్ ఇప్పుడు చూడండి, టైం మనకి 8 o'clock అవుతుంది, మనం అంతా కూర్చొని 8 o'clock ఈ విధంగా పనిచేయడంతో కూడా మనకి వాళ్ళ ఇన్కమ్ మనకు వస్తుంటుంది అన్నమాట. కాబట్టి టీమ్ కంపెనీ ఒక రోజు ఇద్దరే పని చేస్తారు మీ డౌన్ లైన్ లో, అది మల్టిప్లై అవుతూ చక్రవడ్డీ లెక్కన వేల మంది, లక్షల మంది పనిచేస్తారు. 10 years బ్యాక్ సింగిల్ నా టీమ్ లో 5 లక్షల మంది పనిచేస్తున్నారు టోటల్ ఆల్ ఇండియా. నో క్రెడిట్. చిన్న దుకాణం ఓపెన్ చేసినా కూడా అప్పు అడగరాదని రాస్తారు. ఇక్కడ అటువంటి ఇబ్బంది లేదనమాట. ప్రొడక్ట్ కొనుక్కోవడంతో ఎంట్రీ అవుతారు కాబట్టి, అది మా రిలేషన్ కదా, మా ఫ్రెండ్ కదా, ఎలాగా ఇబ్బంది లేదనమాట. ప్రతి ఒక్కరు వస్తువు కొనుక్కుంటే ఎంట్రీ అవుతారు. అప్పు అడిగే ఛాన్స్ లేదు ఇక్కడ. అప్పు బిజినెస్ తీసుకెళ్లే బిజినెస్ లేదు. నో ఫౌండేషన్. మీరెవరు ఏం చేస్తుంటారు, ఎంత చదువుకున్నారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అవసరం లేకుండా బిజినెస్ చేయొచ్చు. ఒక అనంతపూర్లో కాకుండా, ఒక ఆంధ్రాలో కాకుండా మొత్తం ఇండియా మొత్తంగా బిజినెస్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది అనమాట. నో ఫౌండేషన్, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఇక్కడ పర్టికులర్ ఏరియాలో చేయాలి. నో రిజర్వేషన్. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ వస్తుండేది, ప్రతి గవర్నమెంట్ వస్తుంది, రిజర్వేషన్ పేరుతో వాళ్ళు ఓట్లు తీసుకొని గెలిచిపోతుంటారు. మంచి మెరిట్ స్టూడెంట్ లాస్ అయిపోతుంటారు. బట్ ఇక్కడ ఇలా కాకుండా ప్రతి వ్యక్తి, నాలాంటి చిన్న విలేజ్ లో పుట్టి పెరిగిన వ్యక్తి నేను ఈ రోజు ఏం అర్థం చేస్తాను మీకు చూపించబోతాను. అవగలగాలంటే ప్రతి వ్యక్తి బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్. గ్రహరాశులతో సంబంధం లేదు. ఆ పేరు మంచి లేదు, బిజినెస్ అవుతుందా, గ్రహరాశులతో సంబంధం లేదు. మన పైన, మన సొంత శక్తి పైన నమ్మితే సరిపోతుంది అనమాట. ఈక్వల్ ఆపర్చునిటీ. ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఇదే ఈ రోజు బిజినెస్ ప్లాన్ లో. ఇక్కడ ఇంటుండే మీ గెస్ట్లో ఎంతో మంది ఈ రోజు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, స్టూడెంట్లు ఉన్నారు, రైతులు కూడా ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఈక్వల్, అందరికీ ఈక్వల్ గా చూస్తారు. జాయిన్ అయ్యే ముందు మీ దగ్గర రాసుకోవట్లేదు మీరు డాక్టరా, ఇంజనీరా, ప్రొఫెసరా, సైంటిస్టా, రైతా, చదువుకున్నారా, చదువుకోవాలా, ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా చూస్తారు. అది గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ బిజినెస్ లో డబ్బు సంపాదించడమే కాకుండా బిజినెస్ లోకి వచ్చిన తర్వాత పర్సనల్ ఇన్నర్ డెవలప్మెంట్ కూడా ఎన్నో మంచి మంచి విషయాలు మనం నేర్చుకుంటాం. సో దట్ మన నెక్స్ట్ తరతరాలకు ఉపయోగపడే మంచి విషయాలు, ఒక మంచి మనిషిగా తయారవుతాం. ఫైనల్లీ కింగ్స్ లైఫ్ స్టైల్, ఒక రాజలాగా బతికే ఛాన్స్ మనకి ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా ఉంటుంది. ఇందుకోసం సేఫ్ చేయాలని మీకు నెక్స్ట్ మీ ముందు ఒక చిన్న స్లైడ్ ఉంటుంది అనమాట. మనం ఇంతవరకు ఎన్నో పనులు చేసింటాం, ఎన్నో పనులు మనం చేసింటాం అనమాట. అండ్ నేను మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను, మిమ్మల్ని అయితే నేను చూడలేకపోతున్నాను, అందరినీ అయితే ఎంతమంది ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చు? రేర్ గా చేతులు పైకి వేస్తుంటారు. విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది కానీ ఎంతమంది వెళ్తారు? గోవాకి వెళ్తే చాలా అనుకుంటాం, ఒకసారి ఆగ్రాకి వెళ్ళేస్తే చాలా అనుకుంటాం. బట్ సేఫ్ షాప్ వల్ల మీకు ఈరోజు 16 జూన్ వరకు టైం ఉంది.
ప్రతి 3 నెలలకు ఒకసారి కంపెనీ టార్గెట్ ఇస్తుంది. ఈ 3 నెలల టార్గెట్ లో కావాలనుకుంటే మీ ఇష్ట ప్రకారం మీరు ఫ్రెషర్, సిల్వర్, గోల్డ్ అండ్ లెవెల్స్ అక్కడ రాశారనమాట. ఫ్రెషర్ అంటే ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయ్యి పాయింట్స్ అక్కడ రాశారు చూడండి. లెఫ్ట్ పాయింట్, రైట్ పాయింట్ రాశారు. లెఫ్ట్ 5,120, రైట్ 5,120 అయితే స్మార్ట్ ఫోన్ గెలవచ్చు. లెఫ్ట్ లో 7,680 బిజినెస్ వాల్యూమ్, రైట్ లో 7,680 బిజినెస్ వాల్యూమ్ అంటే థాయిలాండ్ వెళ్ళచ్చు. సపోజ్ మీరు లండన్ వెళ్ళాలనుకుంటే, లండన్ డ్రీమ్ సిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వెళ్ళాలనుకుంటే 18,000 18,000 పాయింట్ లెఫ్ట్ లో, రైట్ లో 18,000 పాయింట్. అంటే ప్రతి ప్రొడక్ట్ ఉంటే కూడా దానిపైన కొన్ని పాయింట్లు ఉంటాయి. చిన్న డబ్బు, కొద్ది డబ్బుతో జాయిన్ అయితే తక్కువ పాయింట్స్, ఎక్కువ డబ్బుతో ఎక్కువ పెద్ద ప్రొడక్ట్ కొన్నారంటే ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. అలాగుంటే కావాలనుకుంటే లండన్ టూర్ కూడా గెలవచ్చు. ఈ బిజినెస్ ద్వారా ఈ రోజు మీ ముందు నేను 20 దేశాలు తిరిగి మీ ముందు ఈ రోజు నిలబడ్డాను. చాలా మంది ఉన్నారు సామర్థ్యంతో వ్యక్తి తెలుగు తెలియదు అనమాట. వీళ్ళు మహబూబ్ బాషా వాళ్ళ అప్లైన్ లో వస్తాడు, ఆ వ్యక్తి రోజు ఆడి కార్లో దొరుకుతున్నాడు. జాబ్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బెంగళూరులో మీలాగా రోజు నాకు దొరికాడు. అండ్ బెంగళూరులో బిజినెస్ ప్లాన్ చెప్పారు, జాబ్ వదిలేసి ఆది కార్ పూణేలో సెటిల్ అయినాడు అనమాట. ఇది నేను మీకు చెప్పాలనుకుంటే, కావాలనుకుంటే మీరు 7 days ఉంది, 7 days లో కూడా ఈ రోజు జాయిన్ అయ్యి కూడా మీరు కావాలంటే లండన్ ట్రిప్ గెలవచ్చు, థాయిలాండ్ టూర్ గెలవచ్చు, స్మార్ట్ ట్రిప్ గెలవచ్చు, స్మార్ట్ ఫోన్ గెలవచ్చు. ఈ ఆప్షన్స్ మీకుంది. దీని గురించి ఇంకా క్లియర్ గా కావాలంటే మీ అప్లైన్ మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళ ద్వారా క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్స్ ఎలాగైతే మన పాయింట్స్ పెరుగుతూ వెళ్తాయో సిల్వర్, గోల్డ్, పర్లర్ లెవెల్ పెరుగుతుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి వన్స్ అగైన్. నాకు తెలుసు కొత్తగా వచ్చిన ప్రతి వ్యక్తి కొద్దిగా ఓపికతో ఉంటే వాళ్ళు ఎంత పెద్దైనా చేయొచ్చు అనమాట. నాకు తెలుసు ఇప్పుడు ఫైనల్ గా ఎవరైతే ఈ స్లైడ్స్ కొత్తగా వచ్చి కూడా వింటున్నారో రియల్లీ మీరే క్రీమ్ అనమాట. ఏదో సాధించాలి కాబట్టి మీరు ఇంతవరకు వింటున్నారు కాబట్టి ప్లాన్ ఫైనల్ వరకు మీరు నిర్ణయం తీసుకోబోతారు ఈ రోజు రాబోయే. ఇది నేను చెప్పదలుచుకుంది. ఫైనల్ గా నేనేం సాధించాను మీకు ఏమైనా చూడాలనుకుంటే స్క్రీన్ షేర్ కలవాలి. సో నేను ఈ బిజినెస్ ముందు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ 13 సంవత్సరాలు వితౌట్ పెన్షన్ బయట వచ్చి ఈ రోజు నేను ఏం సాధించాను ఈ బిజినెస్ లో అని అనుకుంటే ఎవరికైనా డౌట్ వస్తుందచ్చేమో, దాన్ని నేను మీకు లైవ్ గా మీకు ఇప్పుడు చూపించిపోతాను. సో షేర్ చేయబోతాను. రియల్లీ మధ్యలో అర్థం కాకనో మధ్యలో ఎవరైనా డిస్కంటిన్యూ అయ్యారేమో నాకు తెలియదు. బట్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీరు అదృష్టవంతులు అనుకోవచ్చు. మీరు ఫైనల్ గా ఇది మన సేఫ్ షాప్ కంపెనీ వెబ్సైట్. వెబ్సైట్ కనపడుతుంది ఇక్కడ. హోమ్ పేజ్, డైరెక్ట్ సెల్లర్ హోమ్ పేజ్, డిఎస్ హోమ్ పేజ్ దగ్గరికి వెళ్తే మన లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చామంటే ఈ బిజినెస్ లో క్రౌన్ లెవెల్లో ఉన్నాను నేను ఈరోజు. అండ్ మీరు కావాలంటే దిస్ వీక్ లెటర్ నా పేరు ఇక్కడ కనపడుతుంది, కే సోమశంకర్, నా లాగిన్ ఐడి అండ్ నా పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ కనపడుతుంది. నేను ఈ వారంలో ఏం చెక్ తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించుకుంటాను. చెక్ దిస్ వీక్, జూషికా గారు, చెక్ దిస్ వీక్ లాక్డౌన్ పీరియడ్ లో ఒక వ్యక్తి ఏం సాధించవచ్చు మీరు ఒకసారి. 5 జూన్కి 2,42,350 రూపీస్ తీసుకున్నాను. అంతకుముందు 25 మేకి 2,41,780 తీసుకున్నాము. 22 మేకి 2,25,000. ఇలాగా వీక్లీ పేమెంట్ మీ ముందు మీ కళ్ళ దగ్గర కనిపిస్తాను. ఈ పేమెంట్ వీక్లీ మీరు ఇన్వాయిస్ లో క్లిక్ చేశారంటే ఈ ఇన్వాయిస్ పైన మీకు జిఎస్టీ నెంబర్ తో, ఇండివిజువల్ జిఎస్టీ నెంబర్ తో సహా కనపడుతుంది. జిఎస్టీ 18% యాడ్ అయ్యి వస్తుంది. 42 ప్లస్ 43,000 యాడ్ అవుతుంది. 2,85,000 రూపీస్ 1 వీక్ లో, లాస్ట్ వీక్ లో తీసుకోవడం జరిగింది అనమాట. ఇది టోటల్ ఎర్నింగ్స్. దీంట్లో ఫారెన్ ట్రిప్స్ గురించి మాట్లాడాను. ఫారెన్ ట్రిప్స్ కూడా మీకు వీక్లీ గెలవచ్చు. నేను మీ ముందు ఒక సీనియర్ ముందు నిలబడ్డానంటే క్రౌన్ లెవెల్లో నేను ఈ రోజు టార్గెట్ గెలిచి 15 lakhs కావాలి. నా దగ్గర ఈ రోజు 15 lakhs కాదు, లెఫ్ట్ లో 15 lakhs, రైట్ లో 51 lakhs. ఇంత టీం అయిందనమాట. నేను కూడా ఈ రోజు ముందు లండన్ అచ్యూర్ గా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఇది నా లాగిన్ ఐడి. ఎవరైతే ఫైనల్ గా మీరు చూశారో మీరు అదృష్టవంతులు అనుకోవచ్చు. అండ్ అది కాకుండా మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే, ఎందుకంటే నేను పర్సనల్ గా అయితే కలవలేను, ఎవరైతే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని తీసుకొచ్చారో ఐటీఆర్ కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చేప్పటికి మీరు చూడండి ఇక్కడ ఫర్ ఇయర్ ఒక సింపుల్ గా చిన్న విలేజ్ లో పుట్టి పెరిగిన వ్యక్తి ఐటీఆర్ లాస్ట్ ఇయర్ 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఏం ఫైల్ చేశామంటే అసెస్మెంట్ ఇయర్ 19-20 మీకు కనిపిస్తుంది. అది కాకుండా నా పేరు ఇక్కడ విలేజ్ అడ్రస్ నేను చెప్పాను కదా, ఆంధ్రాలో చిత్తూరు డిస్ట్రిక్ట్ లో పొమ్మనూరు దగ్గర అని చెప్పాను. 517247 నా పిన్ కోడ్, నా పాన్ కార్డ్ ఇక్కడ కనపడుతుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 19-20లో
టోటల్ ట్యాక్స్ నేను పే చేసింది ఇక్కడ క్లియర్ గా 14,40,068 రూపీస్ ఓన్లీ ట్యాక్స్ పే చేశాను నేను పోయిన సంవత్సరంలో. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అనమాట. ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైం ని ఈ రోజు ఈవినింగ్ ఇచ్చారు. బిజినెస్ ప్లాన్ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటాను. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చోండి. కంపల్సరీ లేదు, బై ఆర్డర్ లేదు, ఫ్రీ అవకాశం. నాకు తెలుసు మంచి 5 స్టార్ హోటల్లో కూర్చొని లక్షల కోట్లు పెట్టుబడి పెడితేనే ఇంత పెద్ద ఇన్కమ్ వస్తుందని కాదు కదా. 20 సంవత్సరాలుగా ఉంది. మొత్తం ప్రపంచం ఈ రోజు అన్ని ఇండస్ట్రీలు మైనస్ లోకి వెళ్తుంటే మన బిజినెస్ ఈ రోజు ప్లస్ లోకి వెళ్తా ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. కాబట్టి మీకు ఈ రోజు గ్రేట్ ఆపర్చునిటీ మీ ముందుకు వచ్చింది అనమాట. ఈ ఆపర్చునిటీ గురించి ఇంకా క్లియర్ గా డీటెయిల్ కావాలంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి ద్వారా మీరు క్లియర్ డీటెయిల్ తీసుకొని వెల్కమ్ టు సేఫ్ షాప్. సేఫ్ షాప్ లోకి రండి. మేము మీతో పాటుగా ఉన్నాం. ఎలాగైతే మహబూబ్ బాషా కావచ్చు, వెంకట్ సార్ కావచ్చు, నరసింహ సార్ కావచ్చు, జనార్దన్ గారు కావచ్చు, హనుమంతు గారు కావచ్చు, ఎవరైతే సీనియర్ లీడర్ మీ ముందు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి ఉంటారు. రకరకాల ఇంకా ఎంతో సీనియర్ లీడర్స్ ఉన్నారు అనమాట, మంచి మంచి ప్రొఫెషన్ నుంచి. వాళ్ళ ద్వారా మీరు ఎంట్రీ అవ్వండి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలంటే బిజినెస్ రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ ద్వారా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అగైన్ మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. थैंक यू माँ गुरु जी, आशीर्वाद देने के लिए कोटि कोटि धन्यवाद माँ गुरु जी। थैंक यू माँ गुरु जी। और बिल्कुल माँ गुरु जी रिकॉर्ड ओके माँ गुरु जी रिमूव हो गए। चलिए ओके, थैंक यू वेरी मच ऑल लीडर्स एंड ऑल गेस्ट। कंग्रेचुलेशन टॉप इंडिया का फास्टेस्ट ग्रोइंग लीडर मिस्टर के सोमाशंकर महागुरु जी आज आशीर्वाद दिया लाइव। और कंग्रेचुलेशन और क्या किया तो कंग्रेचुलेशन ऑल ऑफ यू और स्टार्ट एंड गो लंदन। ओके चलिए, थैंक यू वेरी मच। थैंक यू मामा जी, इतना शानदार टाइम आपको दिया तो हमारा टीम को दिया मामा जी, आपको कोटि कोटि धन्यवाद मामा जी। 100% मामा जी टारगेट तो 100% दिखाएंगे मामा जी। बिल्कुल आजकल का सीनियर के साथ शुरुआत करवाओ, बढ़िया से। ओके चलिए, थैंक यू वेरी मच। थैंक यू मामा जी। विश यू ऑल द बेस्ट। थैंक यू मामा।